सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఓం 56వ పేజీ 42వ శ్లోకం. గురోః సకాశాదపి వేదవాక్యతః సంజాత విద్యానుభవో నిరీక్ష్యతమ్ స్వాత్మానమాత్మస్థముపాధివర్జితమ్ త్యజేదశేషం జడమాత్మగోచరం. నలభై రెండవ శ్లోకం నుంచి 51వ శ్లోకం వరకు జ్ఞానయోగంలో మూడవ సాధనమైన నిధిధ్యాసనం గురించి రాముల వారు బోధిస్తున్నారు. 24 నుంచి 42 వరకు శ్రవణ మననాలు అయినాయి. మహావాక్య విచార, తత్వమసి మహావాక్య విచార. ఆ పరబ్రహ్మము నీవే, నీ స్వరూపము అని చెప్పారు రాముల వారు. అది చెప్పినంత మాత్రాన, వినినంత మాత్రాన ఆ బ్రహ్మము నేనే అని ఎలా జ్ఞానం కలుగుతుంది? కలగదు. దానికి మరొక సాధనం కావాలి. ఈ 41వ శ్లోకం శ్రవణం అంటాం, అది వినడం శ్రవణం అంటాం. జ్ఞానయోగంలో 3 మెట్లు చెప్పారు: శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ముందు శాస్త్ర శ్రవణం చేయాలి, అంటే వినాలి. చాలా కాలం ఆ శాస్త్రం, భగవద్గీత, ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథాలు, ఆధ్యాత్మిక ఉన్నతికి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వినాలి. శ్రవణం చేసిన తర్వాత మన అజ్ఞానం పోతుంది. బ్రహ్మం నేనే అని చెప్తున్నది శాస్త్రం. కానీ నాకు ఇంకా బ్రహ్మము నేనే అనేటువంటి ఆ అనుభవం అంటే ఇక్కడ ఆ జ్ఞానం ఇంకా పటిష్టంగా రాలేదు. నమ్మకం, పూర్తిగా నమ్మకం కలగాలి మనకు. నేనే, దీంట్లో సందేహం లేదు అనే జ్ఞానం మనకు కలగాలి. సందేహాలు ఉన్నంతసేపు ఆ జ్ఞానం కాదు. ఆ సందేహాలు పోవడం కోసం మననం చేయాలి. మననం అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు గురువు గారు, ఆ శ్లోకంలో అర్థం ఏమిటి, మళ్ళీ తిరిగి చూసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మన పిల్లలు హోంవర్క్ చేసినట్లే క్లాస్ నుంచి వెళ్ళగానే ఒకసారి చదవాలి, క్లాసుకు వచ్చేటప్పుడు ఒకసారి, కనీసం 2 సార్లు. వారం అంతా అప్పుడప్పుడు చదువుతుంటే మంచిదే, కానీ 15 రోజులకు ఒకసారి రామగీత అంటే ఎక్కడ ఉన్నాం, శ్లోకం ఎత్తుక్కుంటే కష్టం. కనుక మననం కూడా చెయ్యాలి సందేహాలు పోవడానికి. అది 2వ మెట్టు, మననం 2వ మెట్టు. 3వ మెట్టు ఉన్నది నిధిధ్యాసనం అంటాం. నిధిధ్యాసనం క్రిందటి వారం చెప్పాను. పంచదార వేసి పాలల్లో తాగితే తీయదనం తెలుస్తుందా? తెలియదు. అయ్యో తీపి చాలలేదు అని చెప్పి మరొక స్పూన్ వేసావు, మళ్ళీ టేస్ట్ చూస్తే తీపిదనం లేదు. వేస్తూనే ఉంటే 4 స్పూన్లు 5 స్పూన్లు పంచదార డబ్బా ఖాళీ అవుతుంది, కానీ నీకు తీపిదనం రాదు. అందుకని 1 స్పూన్ వేసినా కూడా దాన్ని తిప్పాలి, స్పూన్తో తిప్పాలి. అప్పుడు ఆ పంచదార ఆ పాలం అంతా కూడా వ్యాపిస్తుంది. అదేవిధంగా ఎన్ని సీడీలు కొనుక్కున్నా, ఎన్ని పుస్తకాలు కొనుక్కున్నా అన్నీ అలమరలో ఉంటాయి, కానీ మన మనసులోకి ఎక్కకపోతే ఏం ప్రయోజనం?
అందుకని సీడీలని పుస్తకాన్ని మన మనసులో వేసి తిప్పాలి. గ్రైండర్లో వేసి తిప్పినప్పుడు పుస్తకాలు గ్రైండర్లో వేయకండి. సీడీలు పుస్తకాలు గ్రైండర్లో వేయమని కాదు అర్థం. మన మనస్సు అనే గ్రైండర్లో వేసి తిప్పాలి. అంటే వినాలి, అధికంగా విని 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 మళ్ళీ మళ్ళీ దాన్ని ఆలోచన చేస్తూ ఉండాలి. అలా చేసేదాన్ని నిధిధ్యాసనం అంటారు. ఆ నిధిధ్యాసనం ఎలా చేయాలి అనే దానికి మనకు నిధిధ్యాసనం అంటే కూర్చొని చేయొచ్చు, తిరుగుతూ కూడా చేయొచ్చు, రకరకాలుగా ఉన్నాయి. ముందు గురువు దగ్గరికి వెళ్ళి చదివిన తర్వాత చేయాలి. ఇది ధ్యానం అంటారు. దీన్ని వేదాంత ధ్యానం అంటాం. నిధిధ్యాసనాన్ని 2 రకాల నిధిధ్యాసనాలు. సమాధి అభ్యాసరూప నిధిధ్యాసనం. సమాధి అభ్యాసరూప నిధిధ్యాసనం అంటే కూర్చొని ఒకచోట మన చేతులు కాళ్ళు కదలకుండా ఒకచోట కూర్చొని అభ్యాసం చేసేది సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం. ఉదయం కానీ సాయంత్రం కానీ, ఉదయం సాయంత్రం 2 వేళల ఒక చోట కూర్చొని చేస్తే అది సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం. కేర్ ఆఫ్ 6th చాప్టర్ భగవద్గీత. 6వ అధ్యాయం భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పింది సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. ఎక్కడి నుంచిండి ఈ శ్లోకం అని అడుగుతారా? భగవద్గీతలో 6వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఎలా చెయ్యాలి సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం మొత్తం చెప్పారు. 2వ నిధిధ్యాసనం ఏంటంటే బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం. బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం. దానికి కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? 5వ అధ్యాయంలో పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. తినేటప్పుడు, చూసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, నడిచేటప్పుడు, ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ పని చేస్తున్నా కూడా నీకు మనసులో ఆ చింతన, బ్రహ్మచింతన జరుగుతూ ఉండాలి. నేను బ్రహ్మస్వరూపాన్ని, ఈ వ్యావహారికంగా ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి అని జ్ఞానంతో ఉండాలి. పశ్యన్ చూసేటప్పుడైనా, శృణ్వన్ ఎక్కడన్నా ఏదన్నా వింటున్నా కూడా, స్పృశన్ ఏది తాగినా కూడా అంతా బ్రహ్మమే, జిఘ్రన్ వాసన చూస్తున్నా అంతా బ్రహ్మమే, స్వపన్ శ్వసన్ గాలి పీలుస్తున్నా, గాలి వదులుతున్నా, నిద్రపోతున్నా, మెలకువతో ఉన్నా, అది బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం. ఈ 2 కొంచెం మాకు కష్టం అండి అంటారా? ఇంకా 6 రకాల నిధిధ్యాసనాలు. సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం ఒకటి. అలా కాకుండా ఇంకా చెయ్యవలసినవి ఉన్నాయి. ఏమిటంటే మీరు రాసిన నోట్స్ ఇంటికి వెళ్ళి చదవడం, అది కూడా నిధిధ్యాసనమే. అవన్నీ పుస్తకాల్లో ఎక్కడ చెప్పరు, నేను చెప్తున్నాను. మా గురువుగారు చెప్పారు, నేను మీకు చెప్తున్నా. మనం రాసిన నోట్స్ దేనికండి వ్రాస్తాం? లేదండి మా మనవడి కోసం రాస్తున్నానండి. కాదు కదా. మనం వ్రాసిన రోజు మనం ఇంటికి వెళ్ళి ఆ నోట్స్ మళ్ళీ తిరిగి చదువుకొని, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే చూసుకొని కరెక్షన్ చేసుకొని, ఒకసారి గ్లాస్ ఓవర్ అంటారు, చూస్తూ ఉండాలి, అలా చదువుతూ ఉండాలి. అదొక టైప్ ఆఫ్ నిధిధ్యాసనం. ఆ నోట్స్ రఫ్గా అనిపిస్తే మళ్ళీ ఫెయిర్ నోట్స్ రాస్తేవాళ్ళు. చిన్నప్పుడు స్కూల్లో చేసేవాళ్ళం ఇవన్నీ, ఫెయిర్ నోట్స్ అని. అలా కూడా రాయొచ్చు. కనుక మనం రాసిన నోట్స్ని తిరిగి చదవడం, మళ్ళీ ఫెయిర్ చేయటం ఇంకొక పుస్తకంలోకి చక్కగా అందమైన అక్షరాలతో, అలా చేయడం ఒక నిధిధ్యాసనం. 2వ రకమైన నిధిధ్యాసనం ఏంటంటే మనతో పాటు చదువుకుంటున్న విద్యార్థులు ఉంటారు కదా, కొలీగ్స్ అంటారు. వాళ్ళతో పాటు మనం కొంచెం కూర్చొని ఏం చెప్పారు ఈరోజు అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు చర్చించుకోవడం. వాగ్వివాదం చేసుకోకూడదు, చర్చించుకోవాలి. ఈ పాయింట్ ఏం చెప్పారు స్వామిని, ఈ పాయింట్ ఏమిటి, ఇదేమిటి, ఇలా చెప్పారు అలా చెప్పారని ఒకళ్ళకొకళ్ళు చర్చ చేసుకోవాలి. అంటే షేరింగ్ విత్ అదర్ స్టూడెంట్స్ అన్నమాట. ఇది 2వ రకమైనటువంటి నిధిధ్యాసనం.
మూడవ రకమైన నిధిధ్యాసనం ఏంటంటే మళ్ళీ మళ్ళీ వినడం, రిపీటెడ్ శ్రవణం. మళ్ళీ భగవద్గీత తీసుకోండి అని చెప్పి అడుగుతున్నారు స్టూడెంట్స్. మళ్ళీ నేను చెప్పాను అనుకోండి, విన్నదే కదా అని చెప్పి విన్న స్టూడెంట్ రాకుండా ఉండకూడదు. తిరిగి తిరిగి రిపీట్ శ్రవణం చేయాలి. రిపీటెడ్ శ్రవణం అంటారు. అంటే పునః పునః తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ వినాలి. విన్నదే కదా అనకూడదు. మొదటిసారి విన్నదానికి, రెండవసారి విన్నదానికి, మూడవసారికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకని మరల తిరిగి తిరిగి వినడం. లేకపోతే సీడీలు ఉంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ అది వేసుకొని మళ్ళీ వినడం అన్నమాట. అట్లా భగవద్గీత అంతా 3 సార్లు 4 సార్లు వింటే కొంచెం అర్థమవుతుంది. ఒక్కొక్క ఉపనిషత్తు 4-5 సార్లు వినాలి. నోట్స్ రాసుకొని మళ్ళీ విని మళ్ళీ విని మళ్ళీ వినాలి. దీన్నే రిపీటెడ్ శ్రవణం అంటారు. సో రీడింగ్ అవర్ ఓన్ నోట్స్, మన నోట్స్ని చదవడం, మళ్ళీ రైటింగ్ అన్నమాట. అలా చేసుకోవడం, మళ్ళీ వినడం, ఇట్లాంటివన్నీ కూడా నిధిధ్యాసనం కిందికి వస్తాయి. ఇంకా కూడా ఒకరితో చర్చించుకోవడం. అందరితో చర్చించకూడదు. మనతో పాటు చదువుకుంటున్న వాళ్ళకే తెలుస్తుంది కదా ఈ సబ్జెక్ట్. అంతేగాని మా వారిని కూర్చోబెట్టి వారికి ఒక ఉపన్యాసం ఇవ్వకూడదు. మీరు కూర్చోండి, నేను మీకు చెప్తాను అని అనకూడదు. పాపం. అది తర్వాత మనకు శక్తి కనుక ఉంటే, అవతల వాళ్ళకి చెప్పగలిగే శక్తి ఉంటే కనీసం మనం చెప్పడం కూడా నిధిధ్యాసనమే, ఒక రకమైన నిధిధ్యాసనం. మనకు తెలుసుకుంది, కొంచెం సంవత్సరాలు చదువుకున్నాం, బాగా వచ్చింది మనకు, మనం కూడా అవతల వాళ్ళకి చెప్పాలి ఈ విషయం అనిపించినప్పుడు మనకు శక్తి ఉంటే, గురువుగారు అనుమతిస్తే నువ్వు చెప్పొచ్చు, నీకు అర్హత ఉంది, నీకు తెలుసు కనుక నువ్వు చెప్పు 10 మందికి అని అన్నారంటే గురువుగారు, అది కూడా మనకు నిధిధ్యాసనం క్రిందకే వస్తుంది. శాస్త్రంలో ఉండడం ఏదో ఒక విధంగా, అది ముఖ్యం. సీడీలు పెట్టుకొని వినండి, లేకపోతే నోట్స్ చదువుకోండి, లేకపోతే ఇతరులతో చర్చించుకోండి. సహపాఠి అంటారు. సహపాఠి అంటే ఏమంటే మనతో పాటు చదువుకునేవాడు అనమాట. ఇవాళ క్లాస్కి వెళ్ళకపోతే స్వామిని ఏం చెప్పారు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ, అంటే ఎప్పుడు పడితే అప్పుడు పోకూడదు. వాళ్ళు పర్మిషన్ ఇస్తే అవతల స్టూడెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నోట్స్ రాసుకొని, మనం పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే వరే మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి నోట్స్ తెచ్చుకో అంటారా లేదా? నోట్స్ తెచ్చుకొని ఆ మొత్తం రాసుకోవాలి కదా. వేదాంతంలో చేస్తున్నామా అట్లా? అలా చెయ్యాలి. అలా చెయ్యాలన్నమాట. చేస్తే అప్పుడు మనకు నెక్స్ట్ క్లాస్కి ఏమిటి సబ్జెక్ట్ అని తెలుస్తుంది, కనెక్షన్ ఉంటుంది. అలా చెయ్యాలి. అది కూడా నిధిధ్యాసనం క్రిందికే వస్తుంది. తర్వాత ఇవన్నీ అంటే అవతల వాళ్ళకి బోధించడం ఒకటి. అందరూ బోధించకపోయినప్పటికీ కూడా మన ఇంట్లో వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పడం. అందరికీ చెప్పకూడదు. వచ్చిన వాళ్ళందరికీ సీడీలు వినిపించవాకండి. అంటే సీడీలు వినిపిస్తే వాళ్ళు అర్థం చేసుకోలేరు. అవన్నీ ఇతరుల కోసం కాదు, మనం జాగ్రత్తగా ఉండాలి. అలా వినడం వల్ల ఏంటంటే వాళ్ళకి వాటి మీద ఒక సరైన అవగాహన లేకపోగా తప్పుడు అభిప్రాయం ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. అందుకని అపాత్ర దానం చేయకూడదు. ఎప్పుడు అర్హత లేని వాడికి వినిపించకూడదు. ఎప్పుడు కూడా అర్హత ఉన్నవాళ్ల కోసమే. ఇప్పుడు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉంటే మీకు కొంచెం కొంచెం అర్థమవుతున్నది. అందుకని నేను కొంచెం అడ్వాన్స్డ్గా మాట్లాడతాను. మాండుక్యోపనిషత్తు అంటే మాట్లాడది ఎన్ని ముండక, కేన, కఠ, తైత్రీయం ఇన్ని చదివిన తర్వాత మాండుక్యం చెప్పాను. ఇప్పుడు మీ ఎవరన్నా ఫ్రెండ్స్ మీకు మాండుక్యం చాలా బాగుందని చెప్పి మీరు ఆ సీడీ ప్లే చేశారనుకోండి, వాడికి ముండకోపనిషత్తు జ్ఞానం లేదు, కఠోపనిషత్తు లేదు, కేనోపనిషత్తు లేదు, తైత్రీయోపనిషత్తు లేదు. వాడికి మాండుక్యం పెడితే ఇంకా అంతే. కనుక ఇది ముండక, కేన, కఠ, తైత్రీయం చదివిన వాళ్లకు మాత్రమే మాండుక్యం, కానీ ఎవరికి పడితే వాళ్ళకి వినిపించకూడదు. మనకు కాస్త ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. మనం చదువుతున్నాం కదా, అందరూ అర్థం చేసుకుంటారని మనం అనుకుంటాం. అలా కాదు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ నిధిధ్యాసనం క్రిందికే వస్తాయి. ఇక్కడ రాముల వారు చెప్పే నిధిధ్యాసనం ఏంటంటే సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం.
ప్రతిరోజు కూర్చొని కనీసం 10 నిమిషాలు మినిమం, 20 నిమిషాలు మ్యాక్సిమం కూర్చొని ధ్యానం చేయాలి. ఈ ధ్యానాన్ని మనం ఏమంటాం? నిధిధ్యాసనం అంటాం. మామూలు ధ్యానం అయితే రాముణ్ణో కృష్ణుణ్ణో పెట్టుకొని ధ్యానించేది ఏకరూప ధ్యానం అంటాం. ఇక్కడ ధ్యానం అనేది బయట లేదు ఆ వస్తువు, నేనే ఆ ఆత్మస్వరూపాన్ని అని ఎలా చేయాలని చెప్పబోతున్నారు రాముల వారు. చెప్పడానికి ముందు అసలు నువ్వు ముందు గురువుగారి దగ్గరికి వెళ్ళావా అని అడుగుతున్నారు. గురో సకాశాత్, గురువు ద్వారా విని అని అర్థం. వాళ్ళు ఎవరో ఏం చేస్తున్నారంటే అన్నం జీర్ణం చేసుకుంటున్నానండి అన్నట్ట. ఏం చేస్తున్నావురా అంటే జీర్ణం చేసుకుంటున్నానండి అన్నట్ట. ఏం జీర్ణం చేసుకుంటున్నావు, ఎప్పుడు తిన్నావంటే తినలేదు కానీ జీర్ణం చేసుకుంటున్నాను అన్నట్ట. తినకుండా ఎట్లా జీర్ణం చేసుకుంటావు? జీర్ణం చేసుకోవడానికి ముందు తినాలి కదా. అదేవిధంగా నిధిధ్యాసనం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నానంటే ఎవడైనా దేని గురించి ధ్యానం చేస్తున్నావు? ముందు చదవాలి కదా. శ్రవణం చేయకుండా నిధిధ్యాసనం ఎట్లా చేస్తావు? కనుక వినాలి ముందు. గురో సకాశాత్ వేదవాక్యత సంజాత విద్యానుభవ నిరీక్ష్య. వేదవాక్యత అంటే మహావాక్యం ద్వారా, తత్వమసి మహావాక్యం ద్వారా అంటే వేదాంత బోధన ద్వారా అన్నారు. సంజాత విద్యా అనుభవ. సంజాత అంటే పుట్టినటువంటి, ఉద్భవించిన. విద్యా అనుభవ అపరోక్ష జ్ఞానం. విద్య అంటే జ్ఞానం, అనుభవ అంటే అపరోక్ష జ్ఞానం. స్వాత్మానం ఆత్మస్థం తం నిరీక్ష్య. స్వాత్మానం నీ ఆత్మస్వరూపాన్నే, స్వ ఆత్మానం నీ ఆత్మస్వరూపాన్ని, తం నిరీక్ష ఆ ఆత్మస్వరూపాన్ని నువ్వు నిరీక్ష అన్నారు. నిరీక్ష అంటే నేనే అని నిర్ణయం చేసుకొని అని అర్థం. క్లెయిమింగ్ అంటారు ఇంగ్లీష్లో. నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని. ఆస్తి అంతా మా ఇల్లు ఇదే నాదేనండి అంటలే, ఈ ఇల్లు నాదేనండి అన్న. ఏమిటది? క్లెయిమింగ్. ఐఎమ్ ఓనర్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. క్లెయిమింగ్. ఐఎమ్ క్లెయిమింగ్ మై ప్రాపర్టీ. ఈ ఆస్తి అంతా నాదే, ఇవన్నీ నావేనండి అని చెప్తున్నాం కదా. ఈ పుస్తకాలన్నీ నావే. అలా చెప్పాలి. ఈ ఆత్మ నేనే అని చెప్పాలి. నేను ఆత్మస్వరూపాన్నే అని చెప్పాలి. అది క్లెయిమింగ్ అంటే. అంటే నాది అనేటటువంటి భావన రావాలి. ఈ ఆత్మస్వరూపాన్ని నేనే అనే భావన రావాలి. అది నిరీక్ష అంటే. ఎక్కడుంది ఆత్మ? ఎక్కడెక్కడ అక్కడెక్కడ చూడొద్దు. ఆత్మస్థం అంటే నీ హృదయంలో ఉన్నటువంటి, నీ హృదయమునందే ఉన్నటువంటి. ఆత్మస్థ అంటే నీయందే ఉన్నటువంటి. ఎక్కడో లేదా ఆత్మ. నేను 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 అంటూ ఇక్కడే ఉన్నది ఆత్మ. నేను నేను అని ఎవరైతే అంటున్నాడో వాడిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపమే ఆత్మ అన్నారు. ఆ నేను అనే దాంట్లో ఉన్న చైతన్యం ఆత్మ. చిత్ ఆత్మ. మనస్సు, శరీరం ఇవన్నీ కూడా ఆత్మ కాదు. ఉపాధి వర్జితం అన్నాడు. ఉపాధి అంటే శరీరం. శరీరాన్ని వదిలిపెట్టి. శరీరాన్ని వదిలిపెట్టి అంటే నిజంగా వదిలిపెట్టి కాదు, శరీరం కాకుండా మనోబుద్ధి చిత్త అహంకార న అహం. నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇంద్రియాలు కాదు, ఇవేవి కాదు. అది ఉపాధి వర్జితం. బుద్ధిపూర్వకంగా నేను ఈ శరీరాన్ని కాను అని భావనతో, అనే జ్ఞానంతో. ఉపాధి వర్జితం. ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చున్నది ఎవరు? ఉపాధి కూర్చోనుంది. ఆ ఉపాధిలో ఎవరున్నారు? ఆత్మ ఉన్నది. ఎలా ఉన్నది ఆత్మ? నేను నేను అనే రూపంలో ఉన్నది. ఈ నేను నేను అంటున్నాడు చూసారా? ఆ నేనే ఆత్మ. మనం నేను అనగానే శరీరం అనుకుంటున్నాం పొరపాటున. అందుకని ఏం చెప్తున్నారు? ఉపాధి వర్జితం. ఇది ఎముకల గూడు, మాంసపు పిండం ఈ శరీరం. ఇంత చెప్పినా కూడా వ్యామోహం వదలదు దాని మీద.
మలభాండం నేను చెప్పలేదండి, శాస్త్రమే చెప్తున్నది. ఎముకల గూడు, మాంసపిండం, వాకింగ్ టాయిలెట్, ఇంకా చెప్పాలంటే మలభాండం. ఇది నేనెట్లా అవుతానండి? ఇందులో ఉన్నటువంటి ఉనికి ఎరుక ఉన్నది చూసారా, అది నేను. అది ఉపాధివర్జితం అంటే. అర్థమైందా? అంతేగాని శరీరం మర్చిపోతే కానీ నేను ఆత్మని కాలేను, అందుకని శరీరం మర్చిపోవాలి కనుక ధ్యానంలో కూర్చుంటాను. దోమలు కుడతాయి కదా ధ్యానం చేసేటప్పుడు, ఏం చేస్తానంటే దోమతెర వల వేసుకొని కూర్చో. దానికోసం ఒక వల ఉంటుందండి ధ్యానం చేయడానికి, అక్కడ అమ్ముతారు. కొన్ని ధ్యానాలు చేసేటప్పుడు ఆ వల వేస్తారు, వలంలో కూర్చున్నామంటే దోమలు కుట్టకుండా ఉంటాయి. ఎందుకంటే శరీరాన్ని మర్చిపోవాలి కదా ఉపాధివర్జితం అంటే. అలా మర్చిపోవడం కాదురా నాయన, అది ఆ ఉనికి తెలుస్తున్నా కూడా శరీరం ఇది నేను కాదని బుద్ధిపూర్వకంగా జ్ఞానం రావాలి, కానీ మర్చిపోవడం కాదు. రోజు నిద్రపోతున్నావు కదా, జ్ఞానం వస్తున్నదా? శరీరాన్ని నిద్రలో మర్చిపోతున్నావా? లేదండి. శరీరం మర్చిపోవడమే జ్ఞానం అయితే ఏమిటి అర్థమైందా? శరీరం మరచిపోవడమే జ్ఞానం అయితే, శరీరం మరచిపోవడమే మోక్షం అయితే, రోజు మోక్షమే కదా మనకు. అప్పుడప్పుడు క్లాసులో కూడా నిద్ర వచ్చింది అనుకోండి, ఎక్కడ నిద్ర వస్తే అక్కడ శరీరాన్ని మర్చిపోతాం. అంటే శరీరం మర్చిపోవడం కోసం ఆ వల వేసుకొని కూర్చొని ధ్యానం చేయాలా ఏమిటి? శరీరం మరచిపోవడం జ్ఞానం మోక్షం కాదండి. శరీరం మెలకువతో ఉన్నప్పుడే ఈ శరీరం నేను కాదు అనే జ్ఞానంతో, అది ఉపాధివర్జితం అంటే. ఇలా గురువుగారు కనుక చెప్పకపోతే ఏం చేస్తారు? ఇంటికి పోయి ధ్యానం చేస్తారు. ఓకే. త్యజేత్ అశేషం, మిగతావన్నీ వదిలిపెట్టేసేయి అన్నాడు. అశేషం అంటే అన్నీ, శేషం లేకుండా అని అర్థం. చిన్నప్పుడు భాగాహారాలు చేసేటప్పుడు శేషం వచ్చేది కింద, శేషం అంటారు దాన్ని. ఆ శేషం అంటే శేషం లేకుండా అన్నాడు, ఎక్కడ మిగలకుండా అని అర్థం. త్యజేత్ వదిలిపెట్టు అన్నాడు. ఎలా వదిలిపెడతావు? బుద్ధిపూర్వకంగా. అవన్నీ కూడా అసత్యం, మిథ్య అనే జ్ఞానంతో. ఏమిటిట వదిలిపెట్టవలసినవి? ఏదో వదిలిపెడతానంటే ఏమిటి? మన వాళ్ళు కాశీకి వెళ్ళి ఇష్టం లేనిది వదిలిపెట్టి వస్తారు. ఒక ఆవిడ కాకరకాయ వదిలిపెట్టి వస్తుంది, ఒక ఆవిడ సపోటా వదిలిపెట్టి వస్తుంది, ఒక ఆవిడ సీతాఫలం వదిలిపెట్టి వస్తుంది, మరొక ఆయనేమో గోంగూర వదిలిపెట్టి వస్తాడు. వాళ్ళకి ఇష్టం లేనిది ఏదైతే ఉంటుందో అది వదిలిపెడతారు. శాస్త్రం చెప్తుంది నీకు ఇష్టమైంది వదిలిపెట్టమంటుంది అక్కడ. అసలు ఈ కాశీకి వెళ్ళి ఈ వదిలిపెట్టే అలవాటు ఎందుకు చేశారో తెలుసా? అసలు విషయం చెప్పనా? ఏమండి, కాశీకి వెళ్ళి ఒకటి వదిలిపెడితే చూడండి ఎంత వ్రతమో, ఎంత ఇష్టమైనా సరే ఆ పండును మళ్ళీ కనపడితే తినకూడదు. అయ్యో కాశీలో వదిలిపెట్టానే తినలేకపోతున్నాను అనకూడదు. అలా కూడా అనకూడదు, ఆ భావన కూడా రాకూడదు. ధైర్యంగా చెప్పాలి, నేను కాశీలో వదిలిపెట్టేశానండి అందుకని తినడం లేదండి చెప్పి ధైర్యంగా చెప్పాలి. మధ్యలో లోపల ఫీలింగ్ ఉండకూడదు. ఫీలింగ్ ఉన్నదనుకోండి ఆ వ్రత భంగం, అది దోషం. ఇలా ఎందుకు వదిలిపెట్టమనే వాళ్ళంటే మన వాళ్ళు జీవితంలో నువ్వు చూసేవన్నిటిని వదిలిపెట్టవలసిన రోజు వస్తుంది ఒక రోజుకి. అందుకని ఇలా వదిలిపెట్టేటటువంటి భావన నీలో కలిగించడం కోసం అలా పెట్టారు మన వాళ్ళు. త్యజేత్ సర్వం అని ఒకరోజు చెప్పబోతున్నది వేదాంతం. ఇప్పటి నుంచో కొంచెం కొంచెం వదిలిపెట్టు నాయన అంటారు. కనీసం ఒకటైనా వదిలిపెడుతున్నాడే చూడండి, ఒక్కటైనా వదిలిపెడుతున్నారు కదా, ఏదో ఒకటి వదిలిపెడుతున్నారు కదా అందరూ కాశీలో. అసలు ఆ అలవాటు చూసారా ఎంత గొప్పదో. ఎందుకంటే రాముల వారు అడుగుతారు ఎట్లాగైనా అక్కడ త్యజేత్ అశేషం అన్నాడు. నువ్వు కాకరకాయ మామిడికాయ వదిలిపెట్టలేని వాడివి, అశేషం ఎక్కడ వదిలిపెడతావు? మొత్తం ఎక్కడ వదిలిపెడతాడండి? అందుకని చిన్న చిన్నగా నీకు ఆ మనస్తత్వం రావడం కోసం వదిలిపెట్టు అంటున్నారు. ఏమిటది? జడం ఆత్మగోచరం. నీకు కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా కూడా జడమైనటువంటి
ఆత్మగోచరం, నీ ఇంద్రియాలకి గోచరిస్తున్నటువంటి వస్తు సముదాయం మొత్తం కూడా, అంటే శరీరము, మనస్సు, ప్రపంచం. ఈ శరీరం గోచరిస్తున్నదా లేదా? మన ఇంద్రియాలకు కనపడుతున్నదా లేదా? జడం కనపడుతోంది, వదిలిపెట్టు దీన్ని అన్నారు. వదిలిపెట్టంటే దీని మీద మమకారాన్ని పెంచుకోవాకు. ఇది ఒక పడవ లాంటిది. నది దాటడానికి పడవ ఉపయోగిస్తామండి. నది దాటిన తర్వాత ఆ పడవని వదిలిపెడతాం కదా. మనం నది దాటి ఆ ఒడ్డు చేరే వరకు ఆ పడవని జాగ్రత్తగా చూసుకోవాలి. చేరిన తర్వాత ఇంకా పడవలోనే కూర్చోకూడదు. ఆ పడవ పని అయిపోయింది తర్వాత కదా. దాటే వరకు పడవ జాగ్రత్తగా ఉంచుకోవాలి, దాటిన తర్వాత పడవ వదిలిపెట్టాలి. అదేవిధంగా ఈ శరీరం అనేది పడవ లాంటిది. మోక్షం పొందే వరకు ఈ శరీరం అనే నావ మనకు ఉపయోగపడుతుంది. దీన్ని ఆరోగ్యంగా బుద్ధి, మనస్సు అన్నీ కూడా నియమంగా వాటిని చూసుకుంటూ చేసుకుంటూ ఉంటే దీన్ని మోక్షం పొందిన తర్వాత భగవంతుడికి అర్పించేసేయాలి. అంతేగాని ఈ శరీరంలోనే పట్టుకొని కూర్చోకూడదు. ఇది ఒక పడవ లాంటిది, నావ లాంటిది. అందుకని ఈ శరీరం కూడా జడ గోచరమే, జడమైనటువంటిది. అదేవిధంగా మనస్సు, మన మనస్సు కూడా ఒక జడం ప్రకృతి. అది దాన్ని కూడా మంచి మనస్సుతో, మంచి ఆలోచనలతో దాన్ని చక్కగా ఆరోగ్యంగా పెంచి పోషించి భక్తి, జప, తప, పూజాదులు అన్నిటితో, మంచి మాటలతో, మంచి విలువలతో, ధర్మంతో మనస్సుని చక్కగా ఆ భగవంతుడికి అర్పించేటట్లుగా దాన్ని తయారు చేసి ఆ మనస్సులో, శుద్ధమైన మనస్సులో అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం వచ్చిన తర్వాత మనస్సుని వదిలిపెట్టేసి అయిపోయింది నీ పని. ఈనాడు నిన్ను పోషించాను, నువ్వు నాకు సహాయం చేశావు, గుడ్ బై, థ్యాంక్ యూ అని చెప్పాలి. మిగతావి శరీరం, మనస్సు చెప్పాం. మన ఇల్లు, వాకిలి, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ఏమండి ఒక్కళ్ళని మాత్రం మా మనవడు, మా అబ్బాయో మా అమ్మాయి అశేషం త్యజేత్ అంటే మమకారాన్ని వదిలిపెట్టు అని అర్థం. అంతేగాని ఆశ్రమం పోతానండి అక్కడ పోయి కూర్చుంటాను కాదు అర్థం. ఈ శ్రమం ఏమీ వద్దు అని చెప్పి ఆ శ్రమానికి వెళ్ళొద్దు. ఈ శ్రమం పడలేక ఆశ్రమం, అది శ్రమమే, ఆశ్రమం. మన మనస్సు సరిగా లేకపోతే ఎక్కడికి పోయినా కూడా శ్రమమే. కనుక మన మనస్సు కనుక సరిగా ఉంటే ఇల్లే ఆశ్రమం. ఇంటిని ఆశ్రమంగా మార్చుకోండి. ఆశ్రమానికి పోయి ఇల్లు చేయకుండా చాలామంది ఆశ్రమానికి పోయి అక్కడ స్టవ్ పెట్టుకొని, అక్కడ ఫోను, అక్కడ టీవీ, అక్కడ ల్యాప్టాపు అన్నీ ఉంటాయి. ఇంకేం ఆశ్రమం అండి, మహా సంసారం. నువ్వు ఉన్న గృహాన్ని ఆశ్రమంగా మార్చుకో. ఆశ్రమంలో ఏముంటుందండి? భగవత్ చింతన, భగవద్ ఆరాధన, ఇదే కదా ఉండాలి. నీ ఇంటిని ఆశ్రమంగా మార్చుకో. అందుకని ఆశ్రమాలకి పోవాలని ఏమీ లేదు, గృహస్థాశ్రమమే ఆశ్రమం. అందుకని మన వాళ్ళు చూడండి ఆశ్రమం అని పేరు పెట్టారు, గృహస్థ ఆశ్రమం. స్వామిని మీరు సన్యాసాశ్రమం తీసుకున్నారు హాయిగా అన్నారు. సన్యాస ఆశ్రమం, నువ్వే ఆశ్రమంలో ఉన్నావు, గృహస్థ ఆశ్రమం, ఇద్దరం ఆశ్రమంలోనే ఉన్నాం, అంతే కదా, ఏం తేడా లేదు. నువ్వు ఒక ఆశ్రమం, నేను ఒక ఆశ్రమంలో ఉన్నా, అంతే. గృహస్థ ఆశ్రమం అర్థమైందా? మీరు గృహంలో ఉన్నారు, నేను ఇంకొకటి గృహంలో ఉన్నాను, అంతే తేడా. మీకంటే సొంత గృహం ఉంటుంది, నేను ఎవరి నీడనన్నా ఉంటాను, అంతే తేడా. మీరైతే వస్త్రం మీ అంతా మీరు కొనుక్కుంటారు, నాకెవరన్నా ఇస్తారు. బిచ్చగాళ్ళం అనుకోండి, బిచ్చగాళ్ళమే కదా. సన్యాసి అంటే ఏమిటి? భిక్షు అంటాం. మీరైతే ఇంట్లో వండుకొని తింటారు, నేనైతే భిక్షాందేహి అంటాను, ఇంతే తేడా. కనుక మీ పని బెటర్ నాకంటే కూడా. ఓకే, జడే జడం సర్వం ఆత్మగోచరం అంటే నీకు కనపడుతున్నటువంటి ఈ శరీరము, మనస్సు, ప్రపంచం అంతా కూడా నీది అనుకుంటున్నావే ఏదో, ఇవన్నీ కూడా వాటి మీద మమకారం వదిలిపెట్టు. అవి ఎంతవరకు మనం వచ్చేటప్పుడు తీసుకొచ్చామా, అవన్నీ వెళ్ళేటప్పుడు తీసుకువెళతామా? లేదు.
ఈ మధ్యలో ఎందుకు నాది నాది అని అనుకుంటావు? నాది నాది అనుకున్నది. ఆహా, పాటలు బెస్ట్గా పాడతాను. తర్వాత శ్లోకం 43. ఇక్కడి నుంచి నిధిధ్యాసనం ఆత్మస్వరూపాన్ని చెప్తున్నారు. ప్రకాశరూపోహమజోహమద్వయః అసకృద్విభాతోహమతీవ నిర్మలః అసకృద్విభాతోహమతీవ నిర్మల విశుద్ధ విజ్ఞానఘనో నిరామయః సంపూర్ణ ఆనందమయోహమక్రియః. ఈ శ్లోకం మొత్తం కూడా నా స్వరూపాన్ని గురించే మాట్లాడుతోంది. నా స్వరూపం అంటే స్వామిని స్వరూపం కాదు, వారి వారి స్వరూపాన్ని గురించి చెప్తున్నారు. ఆత్మస్వరూపం. అహం, నేను ఎలాంటి వాడిని. ఇది అసలు నిజమైన స్వరూపం. ఇది నిజమైన స్వరూపం. మనం అనుకున్నది నిజం కాదు. కనుక మనం చూసే ఈ వ్యావహారిక ప్రపంచం అంతా కూడా సమష్టి వ్యష్టి అంటాం, రెండు. ఇది వ్యష్టి. ప్రపంచం అంతా సమష్టి. స్థూల శరీరం వ్యష్టి, స్థూల ప్రపంచ సమష్టి. మనకు కనపడే ఈ ప్రపంచం అంతా కూడా స్థూల ప్రపంచం అండి. ఇది స్థూల దేహం. మనందరికీ ఒక్కొక్క దేహం ఉంది. స్థూల దేహం, స్థూల శరీరం, స్థూల ప్రపంచం. అదేవిధంగా సూక్ష్మ ప్రపంచం ఉంది. మన మనస్సు, అది సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మ శరీరం. మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార ఇవన్నీ సూక్ష్మ శరీరం. అన్ని మనసులు ఒకచోట పెడితే సూక్ష్మ ప్రపంచం అన్నారు. అన్ని మనసులు, బుద్ధి, అహంకారాలను ఒకచోట పెడితే సూక్ష్మ ప్రపంచం. ఏమి లేదు, మనందరి సూక్ష్మ శరీరాలు ఒకచోట పెట్టామనుకోండి, సూక్ష్మ శరీరం అంటారా, సూక్ష్మ ప్రపంచం అంటారా? సూక్ష్మ ప్రపంచం. అది సమష్టి, అంటే అన్నీ కలవడం వల్ల. అదేవిధంగా కారణ శరీరం, ఈ యొక్క సూక్ష్మ శరీరం రావడానికి, స్థూల శరీరం రావడానికి కారణమైనటువంటి ఒక శరీరం ఉంటుంది. విత్తనం లాంటిది. విత్తనం ఉంటే కదా చెట్టు వస్తుంది. చెట్టు మనకు కనపడేది, విత్తనం భూమిలో పెట్టినప్పుడు మనకు కనపడదు కదా. కనుక కారణ శరీరం కూడా విత్తనం లాంటిది, చెట్టుకు కారణం అది. అదేవిధంగా కారణ శరీరం ఈ సూక్ష్మ శరీరానికి, స్థూల శరీరానికి కారణం కనుక కారణ శరీరం ఉన్నది. అవిద్య, అనాద్య అవిద్య కారణ శరీరం. అన్ని కారణ శరీరాలు ఒక చోట పెట్టామనుకోండి, కారణ ప్రపంచ. చూడండి, గురుగారు అడిగితే క్వశ్చన్ ఆన్సర్లు వచ్చేస్తున్నాయి. కారణ ప్రపంచ. ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, స్థూల ప్రపంచ, సూక్ష్మ ప్రపంచ, కారణ ప్రపంచ, ఇవన్నీ కూడా వాటి మీద మనకు ఎటువంటి అధికారం లేదు. ఈ శరీరం మీద కానీ, ఈ ప్రపంచం మీద కానీ ఎటువంటి అధికారము లేదు. అంటే ఏమిటి అర్థం? దాన్ని మార్చే శక్తి కానీ, దాన్ని ఒక రకంగా ఈ రకంగా చెయ్యాలనే శక్తి కానీ మనకు లేదు కదా. శరీరాన్ని మనం ఏం చేయలేం కదా. దాని రోగము కానీ, ముసలితనం కానీ, ఏదైనా కానీ మన చేతుల్లో ఉందా? లేదు కదా. ఎంతవరకు యోగా చేసినా, ఎక్సర్సైజ్ చేసినా కూడా మేనేజ్ చేసుకున్నా ఏదో ఒకటి బాధ పెడుతూనే ఉంటుంది శరీరం. మనస్సు ఎప్పుడు ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, మన కంట్రోల్లో లేదు. మన ప్రభావం, మన యొక్క అంటే మనం అనుకున్న మన ప్రయత్నం అంతా కూడా ఏమన్నా పనిచేస్తుందో దాని మీద? పూర్తిగా పనిచేయదు కదా. మన అబ్బాయి మీద కానీ, అమ్మాయి మీద కానీ, ఎవరి మీదైనా సరే ప్రపంచంలో. కనుక ఇవన్నీ కూడా మన చేతుల్లో లేవు పూర్తిగా. కొంతవరకు ప్రయత్నం చేసినా కూడా అది ఎంతవరకు ఫలిస్తుందో కూడా చెప్పలేం. శరీరం కానీ, మనస్సు కానీ, మన పిల్లలు కానీ, కుటుంబం కానీ, మనం అనుకున్నదొకటి, అయ్యేది ఒకటి అంటుంటారు చూసారా. జీవితం అంతా మనం చూస్తున్నాం కదా. ఇది వరుస.
అయితే ఏం చేయాలండి ఇట్లాంటి ప్రపంచంలో ఇంకా దిగులుతో ఉండాల్సిందేనా, బాధపడాల్సిందేనా అంటే శాస్త్రం చెప్తుంది బాధపడాల్సిన పని లేదు, ఒక కవచం తొడుక్కో అన్నారు. ఆత్మజ్ఞానం అనే కవచం తొడుక్కోవాలి. దానికి రామాయణంలో మనం చదివేది రామగీత కదా, రామాయణంలో సుగ్రీవుడు వాలి సుగ్రీవుడిని చంపాలని ప్రయత్నం చేస్తుంటాడు. వాలి ఇద్దరు అన్నదమ్ములే. వాలి సుగ్రీవుడు శక్తి తక్కువ, వాలికి శక్తి ఎక్కువ. అందుకని సుగ్రీవుడు తప్పించుకుంటూ ఉంటాడు వాలి నుంచి. ఎంతకని తప్పించుకుంటాడు? అందుకని ఒకసారి ఏం చేశాడు, పరిగెత్తిపోయి ఋష్యముఖ పర్వతం మీద కూర్చున్నాడు. వాలి అక్కడికి రాలేడు, ఎందుకంటే వాలికి శాపం. ఋష్యముఖ పర్వతం మీదకి వెళితే వాలి తలకాయ బద్దలైపోతుంది. అందుకని వాలి ఋష్యముఖ పర్వతం మీదకి వెళ్ళలేడు. సుగ్రీవుడు ఏం చేశాడు, అబ్బా ఇక్కడ హాయిగా ఉందని చెప్పి ఋష్యముఖ పర్వతం మీదనే ఉంటున్నాడు. క్రిందికి వస్తే వాలి చంపేస్తాడని ఋష్యముఖ పర్వతం మీద కూర్చుంటే హాయిగా ఉంది, ఇంకా వాలి వచ్చి ఏమీ చేయలేడు. అందుకని రాముల వారిని చూసే వరకు ఋష్యముఖ పర్వతం మీదనే కూర్చున్నాడు సుగ్రీవుడు. కథ బాగుందండి. ఇప్పుడు అసలు సంగతి ఏమిటంటే మనందరం సుగ్రీవుడు లాంటి వాళ్ళం. మన యొక్క ప్రారబ్ధ కర్మ వాలి మనల్ని వెంట పరిగెడుతూ ఉంటుంది. ప్రారబ్ధ కర్మ ఎట్లా ఉందో, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏ నొప్పి, ఎప్పుడు ఏ బాధ వస్తుందో, ఏ రకంగా వస్తుందో. మనం బాగున్నా కూడా మా పిల్లలకి, మన వాళ్ళకి, మనవరాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి అందరూ బాగున్నా ఇంటికి ఏదో ప్రాబ్లం, ఏదో ఒక సమస్య. ఏ సమస్యలు లేవంటే ఎవండి సమస్య వస్తుందేమోనని సమస్యలు లేవు కదా, ఆనందంగా ఉండొచ్చు కదా అంటే అదేనండి అసలు భయం నాకు. ఇప్పుడు ఎక్కడ దిష్టి తగులుతుందో ఏమవుతుందో అని భయం. అందుకే పెద్ద దిష్టి బొమ్మను పెడతారు ఇంటి ముందున్న. అందుకని మన ప్రారబ్ధం ఎలా ఉంటుందో మనం చెప్పలేం, మన చేతుల్లో లేదది, మనల్ని అనుభవించేటట్లు చేస్తుంది. ఈ వాలి అనే ప్రారబ్ధం కర్మ మనల్ని తాకడానికి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, ఋష్యముఖ పర్వతం మీద కూర్చోవాలి. ఋష్యముఖ పర్వతం ఏమిటి? అబ్బా, ఆత్మజ్ఞానం అనే ఋష్యముఖ పర్వతం మీద కూర్చున్నామంటే ప్రారబ్ధ కర్మ మనల్ని ఏమీ చెయ్యలేదు. అది అట్లా అన్నమాట. ఇప్పుడు ఋష్యముఖ పర్వతం మీద కూర్చోవడం అంటే ఏమిటి ఆ పర్వతం? అది చెప్తున్నారు ఇక్కడ. ప్రకాశ రూప అహం, నేను ప్రకాశ స్వరూపుణ్ణి. లైక్ కాన్షియస్నెస్ అంటారు. ప్రకాశ రూప అంటే ఏమిటి? ఆ లైట్ ఎట్లా ఉందో ఆ జ్యోతి స్వరూపమైన చైతన్యాన్ని నేను అని అర్థం. ఆత్మస్వరూపాన్ని ప్రకాశ రూప. ఆత్మ ప్రకాశిస్తుందని చెప్పి అనుకోకండి. ఇంతకుముందు చెప్పాను, ఏం చెప్పాను? ఆత్మని ప్రకాశంతో ఎందుకు పోల్చారు అంటే ప్రకాశం వలన మనకు విషయాలు తెలుస్తాయి. ఒక వస్తువు ఆ వస్తువుగా తెలుస్తుంది ప్రకాశం వల్ల, లైట్ వల్ల. ప్రకాశం అంటే లైట్. థింగ్స్ వీ కెన్ సీ యాజ్ ఇట్ ఈస్. లైట్లో అది తెలుస్తాయి, లైట్ లేకపోతే తెలియవు. అదేవిధంగా ఆత్మ వలననే అన్ని విషయాలు తెలుస్తున్నాయి కనుక ఆత్మని ప్రకాశంతో పోల్చారు. ఎవరు ఆ ప్రకాశ రూపం? ఆత్మ నేనే. ఇప్పుడు నాకు అన్నీ తెలుస్తున్నాయా లేదా? ఏం తెలుస్తుంది? రామగీత క్లాసులో కూర్చున్నానో తెలుసా లేదా? తెలియడం అనేటువంటిది, తెలుసుకునేటువంటిది ప్రకాశం. ఎలాగైతే ప్రకాశం వల్ల విషయాలు తెలుస్తాయో, ఇప్పుడు నేను ఆత్మని నేను తెలుసుకుంటున్నాను కనుక ఇది కూడా ప్రకాశ స్వరూపమే అయి ఉండాలి. ఎందుకంటే లైట్ ఈజ్ దట్ ఇన్ హూజ్ ప్రజెన్స్ థింగ్స్ ఆర్ నోన్. లైట్ ఈజ్ దట్ ఇన్ హూజ్ ప్రజెన్స్ థింగ్స్ ఆర్ నోన్ అంటే ఏమిటి? ప్రకాశం అంటే ఇది. ఏమిటి? దేని ముందైతే విషయాలు తెలుస్తాయో అది ప్రకాశము అని అర్థం. ఇప్పుడు ఈ విషయాలు తెలుస్తున్నాయా లేదా మీకు? నాకు తెలుస్తున్నాయండి అన్నారు. ఇప్పుడు ఆ నేనెవరు? ఆత్మే. ఎందుకంటే మీకు తెలుస్తున్నాయి కదా విషయాలు. తెలుస్తున్నాయి కనుక ఆ తెలుసుకుంటున్న నేను ఎవరైతే ఉన్నదో అది ప్రకాశ రూపమే కదా. ప్రకాశ రూపోహ అహం. ఎవరు చెప్తున్నారు?
రాములు వారు చెప్తున్నారు, హే లక్ష్మణ అహం ప్రకాశరూప. స్వామిని వారు చెప్తున్నారు అనుకోకండి, శాస్త్రంలో చెప్పేదే నేను చెప్తున్నాను. అర్థమైందా? రాముల వారు ప్రకాశరూప అహం చెప్పారంటే మనం ఏం చెప్పాలి? ఓహో, రాముల వారు ప్రకాశరూప, నేను ప్రకాశరూపుణ్ణి అంటున్నారు రాముల వారు. రాముల వారు ప్రకాశరూపుడైతే నేనెవరిని? అక్కడ రాముల వారు నేను ప్రకాశరూపుణ్ణి అన్నారంటే రాముల వారి శరీరమా? నీలమేఘశ్యాముడు ఆయన ఎక్కడ ప్రకాశరూపంగా ఉంటాడు? నల్లగా ఉంటాడు. శరీరం ప్రకాశరూపం కాదండి. రాముల వారిలో ఉన్న ఆత్మారాముడు ప్రకాశరూపుడు. రాముల వారిలో ఆత్మ ఉన్నప్పుడు అది ప్రకాశరూపమైనప్పుడు నేను ఆత్మస్వరూపాన్నే కదా, నాలో ఆత్మ ఉన్నది కదా, ఆత్మ నేను కదా, అది ప్రకాశరూపమే కదా. ఇప్పుడు నేను ప్రకాశరూపాన్ని, అక్కడ నేను అని రాసుకోండి. అహం అంటే నేను, నేను ప్రకాశరూపుణ్ణి, అంతేగాని రాముల వారు ప్రకాశరూపులని చెప్పకూడదు. అహం అజహ, రెండు. ఈ విధంగా నిధిధ్యాసనం చేయాలండి. ఈ విధంగా నిధిధ్యాసనం చేయాలి. అజహ అంటే నాకు పుట్టుక లేదు. రాముల వారు చెప్తున్నారు నేను పుట్టలేదు అంటున్నారు. అప్పుడు రాముల వారు పుట్టలేదా అంటే ఏం తీసుకోవాలి తెలిసిందా? ఇప్పుడు అర్థమైందా? నాకు పుట్టుక లేదు అన్నాడు అంటే రాముల వారు ఆ శరీరానికి చెప్పలేదు, తాను ఆత్మకి చెప్పాడు. ఆత్మ ఒక్కటే కదా, అంతటా ఉంది కదా. అప్పుడు ఆత్మ ఇక్కడ ఉన్నది కదా. ఇక్కడ ఉన్న ఆత్మ అది కూడా జన్మలేనిదే. అజహ, రెండు. మూడు అద్వయ. శరీరాలు అనేకం ఉన్నాయి, ఆత్మలు ఎన్నున్నాయి అంటే ఒక్కటే. అద్వయ, రెండు లేనిది, సెకండ్ లెస్, ఒక్కటే, నాన్ డ్యువల్. అద్వైతం అంటే అనేక ఆత్మలు లేవండి. మనిషికి ఒక ఆత్మ అన్నాడు. మనిషికి ఒక ఆత్మ అంటే ఉదాహరణ ఏం చెప్పాను? మా ఇంట్లో కొంచెం ఆకాశం ఉంది, మీ ఇంట్లో కొంచెం ఆకాశం ఉంది. ఆకాశం ఒక్కటే, అనేక ఆకాశాలు లేవు, ఉన్న ఆకాశం ఒక్కటే. మీ ఇంట్లో చోటైనా మా ఇంట్లో చోటైనా ఒకటే. అది గోడలు కట్టుకున్నాం అంతే. అదేవిధంగా ఈ శరీరం అనే గోడలు కట్టబడి ఉన్నాయి, ఆత్మ ఒక్కటే. రకరకాల శరీరాలు, రకరకాల రూపాలు. కొందరు నవ్వుతూ ఉంటారు, కొందరు ఏమో ఏడుస్తుంటారు, కొంతమంది నవ్వుతూ ఏడుస్తుంటారు, అంతే తేడా. ఆత్మకి భేదం లేదు, ఒక్కటే కనుక. అద్వయ. మూడు. నాలుగు అసకృత్ విభాత. అసకృత్ అంటే ఎల్లప్పుడూ, సదా, ఎల్లప్పుడూ. విభాత అంటే ప్రకాశిస్తూ ఉంటుంది. మనసు కాసేపు ఉత్సాహంగా ఉంటుంది, కాసేపు ఏమో డల్గా ఉంటుంది, మనస్సు మారుతూ ఉంటుంది. కానీ ఆత్మ అసకృత్ ప్రకాశ. ఎలా అంటే నా మనసు డల్లుగా ఉంది, మనసును తెలుసుకుంటున్నది ఆత్మే. చూసారా, డల్లుగా ఉన్న మనసును ఎవరండి తెలుసుకుంటున్నారు? నేను ఆత్మని. అర్థమైందా? ఆహా ఓహో అంటుంది కాసేపు, మళ్ళీ కాసేపు విశ్వన ఫ్లాట్ అయిపోతుంది మనస్సు. మనస్సు అసకృత్ విభాత కాదు, ఆత్మ మాత్రమే. అట్లా మారుతున్న మనసుని, ఇట్లా మారుతున్న మనస్సుని, అందరి మనసులు మారుతున్న మనసులను అన్నింటినీ తెలుసుకుంటున్నదే ఆత్మ. అసకృత్ విభాత, ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. తర్వాత 5 అతీవ నిర్మల. అత్యంతమైనటువంటి శుద్ధం, దాంట్లో అడల్టరేషన్ లేదండి. మనస్సులో రాగ ద్వేష కామ క్రోధాలు ఉంటాయి, బుద్ధిలో కూడా అట్లట్లా ఉంటుంది బుద్ధి, దానికి కూడా అంతంతగానే ఉంటుంది అది. కానీ ఆత్మ అత్యంత నిర్మలం, అంటే దానికున్న స్వచ్ఛత మరి దేనికి లేదు అని అర్థం. విశుద్ధ 3, 4, 5, 6. విశుద్ధ విజ్ఞాన ఘన. విజ్ఞానం అంటే ఆత్మ చైతన్యం, విశుద్ధం అంటే ప్యూర్, శుద్ధమైన, శుద్ధ చైతన్యం. ఎటువంటి దుఃఖము, శోకం కానీ, కోపం కానీ, తాపం కానీ, ఈర్ష్య కానీ, అసూయ కానీ అందులో లేవు. మనసులో ఉంటుంటాయి, ఆత్మలో లేవు. కనుక నాలో లేవు, నా మనస్సులో ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఎలా చెప్పాలి? నాలో దుఃఖము లేదు, రాగము లేదు, ద్వేషము లేదు, తాపము లేదు, కోపము లేదు.
నా మనస్సులో ఉన్నాయి. నా మనసు ఎప్పుడు అది అహంకారానికి సంబంధించింది. మనసులో అన్నీ ఉంటాయండి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. పాపం అది దాని ప్రాబ్లం అది పడుతోంది, పడనివ్వండి అని వదిలిపెట్టాలి. అంతేగాని మనస్సుని నీవు పూర్తిగా శుద్ధం చేయడం కూర్చుంటే ఈ జన్మకు కాదు. దాని స్వభావమే అంత, ఆ మనస్సే అంత. అది ఎంతో ట్రై చేశానండి కోపం తగ్గించుకోవాలని, తగ్గడం లేదండి. తగ్గకపోతే వదిలిపెట్టున్నాడు. దాని స్వభావం అది. ఏం చేస్తుంది? ఎంత వద్దన్నా ఈర్ష్యపడుతుంది, కోపం తెచ్చుకుంటుంది, అవతల వాళ్ళ మీద మండి పడుతుంటుంది. ఎవరు? ఈ మనస్సు. చెప్పానా వినమని, విన్నావా? వినదు అది. ఎవరు? ఆ మనస్సు. కానీ నాలో అవన్నీ లేవు. అందుకనే నేను విశుద్ధ జ్ఞానం విజ్ఞానం, విశుద్ధ విజ్ఞాన ఘన అంటే ఏమిటి? అంత స్ట్రాంగ్గా ఉంటాను. ఘన, విశుద్ధ విజ్ఞాన ఘన, నిరామయ. ఎటువంటి ఆమయం? ఆమయం అంటే రోగం, వ్యాధి. వ్యాధి రెండు రకాలండి, శారీరక వ్యాధి, మానసిక వ్యాధి. మన వాళ్ళు అంటారు మనోవ్యాధి అని. ఏమండి, శరీరానికి వ్యాధి వస్తే మందుంది కానీ మనోవ్యాధికి మందు లేదంటారు. శరీరానికి కూడా మందు ఉంది కానీ వేసుకుంటే ఉపశమనమే కానీ పూర్తిగా ఏమి కాదు. కనుక వ్యాధి ఆధి. ఆధి అంటే మానసిక రోగం. ఇటువంటివన్నీ ఆత్మకి లేవు, శరీరానికి ఉన్నాయి. శరీరానికి ఏముంది? వ్యాధి ఉంది. శారీరకంగా వ్యాధి వస్తుంది శరీరానికి, మనస్సుకు కూడా మనోవ్యాధి వస్తుంది. కానీ ఆత్మకి వ్యాధి లేదు. నిరామయ, ఆమయ రహిత, వ్యాధి లేనటువంటి వాడిని నేను. సరే, నాకు వ్యాధి లేదని చెప్పి పొట్టనొప్పి వస్తే అట్లాగే కూర్చోకూడదు. స్వామిని చెప్పారు నాకు వ్యాధి లేదని. ఇంటికి వెళ్ళి సపోజ్ ఏదైనా అప్ అండ్ డౌన్స్ వస్తే, బ్లడ్ ప్రెషరో స్టమక్ పెయినో ఏదన్నా అయితే, ప్యాంక్రియాస్లో ఏదన్నా అయిందిరా, నాకు వ్యాధి లేదని చెప్పి అనకూడదు. శరీరానికి వ్యాధి ఉన్నది, ట్రీట్మెంట్ ఇవ్వాలి. కనుక నాకు వ్యాధి లేదు అంటే ఆత్మనైన నాకు వ్యాధి లేదు. ఈ శరీరంలో నేను ఆత్మగా ఉన్నాను, ఇందులో ఆత్మానం హృది స్థితం. అప్పుడు నేను ఈ శరీరంలో ఉన్న వ్యాధినికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏదన్నా వస్తే, అవసరమైతే. అది పనిచేస్తుందో లేదో ఆయనకు తెలుసు, మనకు తెలియదు. అది పనిచేస్తుందా లేదా, ఎంతవరకు పనిచేస్తుంది, కాంట్రా ఇండికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నెన్ని వస్తాయో మనకు తెలియదు. అవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి దాన్ని, శరీరాన్ని. నేను అంటే ఇప్పుడు శరీరమా ఆత్మ? ఆత్మ అంటే కనపట్టం లేదు కదండి అని అడగండి మళ్ళీ. ఉనికి ఎరుకే ఆత్మ. నేను ఉన్నాను, నాకు తెలుసు. ఎలా ఉన్నాను అనేది అనాత్మ, నేను ఉన్నాను అనేది ఆత్మ. ఎక్కడ ఉన్నాను అనేది అనాత్మ, నేను ఉన్నాను అనేది ఆత్మ. అలా జ్ఞాపకం పెట్టుకోవాలి. మళ్ళీ ఆత్మ ఆత్మ అన్నారు స్వామిని, ఏమిటో జ్ఞాపకం లేదనకూడదు. ఉనికి ఎరుక. ఇప్పుడు ఎరుక ఉన్నదా? నేను చెప్పేవన్నీ ఎరుక ఉన్నదా మీకు? ఎరుక ఉండాలంటే ఉనికి ఉండాలి కదా. ఉనికి లేని వాడికి ఎరుక వస్తుందా? ఎరుక ఉన్నవాడికి ఉనికి ఉండాలి. ఉనికి ఉన్నది అంటే ఎరుక ఉండాలి. నేనున్నాను, నాకు తెలుసు. సమయం ఎంతైంది తెలుసా మీకు? తెలుసు అంటే అవ్వబోతున్నది క్లాస్ అని తెలుసు. ఓకే. సంపూర్ణ ఆనందమయ అహం. సంపూర్ణ ఆనందమయ. ఆనందమయ అంటే ఇక్కడ ఆనందమయ కోశ ఆనందం కాదు, స్వరూపానందం. స్వరూపానందం. ఈ ఆనందం ఇంటి వల్లనో, పిల్లల వల్లనో, మనవాళ్ళ వల్లనో, వాళ్ళ వల్ల వచ్చినది కాదు. ఇది స్వరూపానందం. ఏదో ఒక వస్తువు మూలంగా ఉద్భవించినటువంటిది కాదు. ఆనందం ఎప్పుడూ ఉంటుంది. ఆనందం స్వరూప ఆనందం. అక్రియ, ఎటువంటి క్రియలు చెయ్యను నేను అంటే ఎటువంటి మార్పు లేని వాడిని అని అర్థం. అక్రియ అంటే ఎటువంటి మార్పు లేదు ఆత్మకి. శరీరంలో మార్పు ఉంటుంది, మనస్సుకు మార్పు ఉంటుంది,
చూస్తుండగానే ముసలివాళ్ళం అయిపోతున్నాం, చూస్తుండగానే మన పసిపిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, వాళ్ళు ముసలివాళ్ళు అవుతారు. ఇదే కదా. కానీ నేను అనేది మారిందా చిన్నప్పటి నుంచి చూడండి. ఆ నేను అనే దాంట్లో మార్పు లేదు కదా. శరీరం పెరుగుతూ ఉన్నది, పెద్దదవుతున్నది, కానీ నేను అనే దాంట్లో మార్పు ఉన్నదా? లేదు. కనుక అక్రియ, మార్పు లేనటువంటి అని అర్థం. పరిణామహీన. తర్వాత శ్లోకం 44. సదైవ ముక్తోహమచింత్య శక్తిమాన్ అతీంద్రియ జ్ఞానమవిక్రియాత్మకః. అతీంద్రియ జ్ఞానమవిక్రియాత్మకః అనంతపారోహమహర్నిశం బుధైః. విభావితోహం హృది వేదవాదిభిః. ఈ విధంగా చెప్పినటువంటి ఆత్మస్వరూపం నేనే కనుక ఆ విధంగా ధ్యానం చేయాలి. అది నిధిధ్యాసనం అంటే. ప్రతిరోజు అహం అజహ అద్వయ నిర్వికల్ప శుద్ధ అలా చేయాలి. ఇంకా కాలేదు, ఇంకా చెప్తున్నాను వినన్నారు. సదా ఏవ ముక్త, నేను ఎప్పుడూ ముక్తుణ్ణే, నాకు బంధము లేదు, మోక్షం అవసరం లేదు, నేను ఎప్పుడు ముక్తుడిగానే ఉన్నాను. ఆత్మస్వరూపాన్ని నేను అనగానే శరీరాన్ని తీసుకోకూడదు. ఆత్మని నేను ఎప్పుడూ ముక్తుణ్ణే. ఈ శరీరం మనసు ఇవన్నీ అంటవు నాకు. అవి లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, నేను హయ్యర్ ఆర్డర్ ఆఫ్. అంటే కలలో చూసినవన్నీ మనల్ని అంటుతాయండి. కలలో నిప్పు నీళ్లు అన్నీ చూసాం, అవన్నీ ఏమన్నా తాకినాయా వచ్చి మిమ్మల్ని? కలలో చూసినవి ఏం తాకలేదు కదా. ఎందుకని అంటే అవి నిజం కావు. అదేవిధంగా ఈ వ్యావహారికంగా చూసేటటువంటివన్నీ కూడా మనం ఏవైతే ఉద్ధృతాలన్నీ జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించి కానీ మనసుకు సంబంధించి కానీ అవన్నీ నిజంగా ఆత్మనైన నన్ను అంటవు. అవన్నీ శరీరానికే మనస్సుకే అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అదే చెప్తున్నారు ఇక్కడ. సదా ఏవ ముక్త, నేను ఈ రోగాలకి తాపాలకి వ్యాధులకి వీటన్నిటి నుంచి ముక్తుడినయ్యే ఉన్నాను ఇప్పుడు కూడా. శరీరంకి మరణం ఉంటుంది, శరీరానికి వ్యాధి ఉన్నది, కానీ నాకు లేదు. ఈ శరీరం నేను కాదు కదా. అది ముక్త. అహం అచింత్య శక్తిమాన్, నాకు ఒక శక్తి ఉన్నది, మాయాశక్తి. అచింత్య అంటే చింతన చేయడానికే వీలు కానటువంటి శక్తి. అచింత్య శక్తిమాన్, నేను ఆత్మస్వరూపాన్ని, మాయాశక్తి నా దగ్గర ఉన్నది అన్నారు. మాయాశక్తి అన్నారు. అతీంద్రియ జ్ఞానం. అతి ఇంద్రియ జ్ఞానం అంటే ఈ ఇంద్రియాలకు అందనటువంటిది నా స్వరూపం. అతీంద్రియం అంటే ఏమిటి? ఇంద్రియాలకి గోచరింపనటువంటి స్వరూపం నా స్వరూపం. కళ్ళతో చూసేది కాదు, చెవులతో వినేది కాదు, ముక్కుతో వాసన చూసేది కాదు. నన్నెవ్వరూ తాకలేరు, చూడలేరు, అంటుకోలేరు. ఎవరు? ఈ శరీరం కూడా. ఈ శరీరం కూడా నన్నేమీ చేయలేదు. శరీరం వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ గోడలు కట్టామండి, ఈ ఉన్న చోటుని ఏమన్నా చేస్తుందా ఈ గోడలు? చేయలేవు. శరీరం కూడా గోడలు లాంటిదే, ఆత్మ ఆకాశం లాంటిదే. ఆత్మని ఈ శరీరం అంటదు. ఎలాగైతే కలలో చూసినటువంటి నిప్పు నీళ్లు మీ శరీరాన్ని తాకినయ్యా, అదేవిధంగా ఈ శరీరం ఆత్మని తాకలేదు, అంటలేదు, ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే ఇది మిథ్య, ఆత్మ సత్యం. అచింత్య శక్తిమాన్ అతీంద్రియ జ్ఞానం అవిక్రియ ఆత్మక. అవిక్రియాత్మక మీన్స్ ఎటువంటి మార్పు లేని వాణ్ణి అంటే ఈ సమయం, భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం నన్నేమీ చెయ్యలేవు. శరీరానికి వర్తమాన కాలం, భవిష్యత్ కాలం వచ్చి మారుతూ ఉంటుంది శరీరం. భూతకాలంలో ఎట్లా ఉన్నది ఈ శరీరం? 20 ఏళ్ల కిందట పరిగెడుతూ ఉండేది.
ఇప్పుడు ఎట్లా ఉన్నది అంతే. అంటే కాల పరిణామం చెందుతూ ఉంటుంది. నేను అవిక్రియాత్మక అంటే ఈ కాలం నన్నేమీ చెయ్యలేదు, కాల పరిణామం లేదు నాకు, నేను ఎప్పుడు అలాగే ఉంటాను, కాలానికి అతీతుణ్ణి అన్నారు. కాలం నన్నేమీ చేయలేదు, నేను కాలకాలహ అన్నాడు, కాలాన్ని భక్షించేవాడిని నేను. అది కాల అతీత. అవిక్రియాత్మక అంటే కాల అతీత. అనంత పారహ అంటే దేశాతీత. నాకు ఒక లిమిట్ అనేది లేదు. పార అంటే లిమిట్, బార్డర్, హద్దు, సీమ. ఈ శరీరానికి ఒక సీమ ఉన్నది, ఇంతవరకే ఉంటుంది ఇది, దానికి ఒక హద్దు ఉంది, దేశత హద్దు ఉంది. ఇక్కడ ఉంటే మీరు ఇంట్లో లేరు, ఇంట్లో ఉంటే ఇక్కడ ఉండరు. శరీరం కదా, రేపటికి మారిపోతుంది శరీరం, మళ్ళీ ఎల్లుండికి ఇంకా మారుతుంది, 10 రోజులు మారితే ఇంకా అంటే ఓల్డ్ అయిపోతుందని అర్థం. అంటే కాల పరిచ్ఛిన్నత ఉంది శరీరానికి, దేశత కూడా లిమిటేషన్ ఉంది. నాకు ఆత్మని ఎక్కడైనా ఉంటాను, నేను అంతటా ఉన్నాను అంటే దేశ పరిచ్ఛిన్నత లేదు, దేశ పరిమితి లేదు అని అర్థం. నో టైం లిమిటేషన్, నో స్పేస్ లిమిటేషన్. అహం అహర్నిశం బుధై విభావిత. బుధై అంటే జ్ఞానుల చేత నేను ఎప్పుడూ వారి హృదయమునందు చింతింపబడుతుంటాను ఆత్మని. అంటే వేదవాదిభి, వేదాన్ని తెలుసుకున్నవారు, వేదాంతాన్ని చదివి ప్రస్థానత్రయం చదివి అహం ఆత్మ అహం ఆత్మ అని చెప్పి వారి హృదయమునందు నేను ఎప్పుడు తలవబడుతూ ఉంటాను. ప్రతి వారి జ్ఞాని యందు కూడా అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని చెప్పి వారి హృదయంలో ఈ యొక్క వైబ్రేషన్ ఉంటూ ఉంటుంది ఎప్పుడు. అది ఆత్మస్వరూపంగా అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనేటువంటిది. అది వేదబాధిభి బుధై అంటే వేదశాస్త్రాన్ని చదువుకొని అంటే శ్రవణం చేసి జ్ఞానులైన వారి ఎందు విభావిత అహం హృది, వారి హృదయమునందు నేను ఎప్పుడూ ధ్యానింపబడుతూ ఉంటాను. రామగీత స్టూడెంట్స్ అందరి చేత నేను ధ్యానింపబడుతూ ఉంటాను. ఏవం సదాత్మానమఖండితాత్మనా విచారమాణస్య విశుద్ధ భావనా హన్యాద విద్యామచిరేణ కారకైః రసాయనం యద్వదుపాసితం రుజః. ఏవం ఈ విధంగా సదా ఆత్మానం ఎల్లప్పుడూ, సదా ఎల్లప్పుడూ ఆత్మానం ఆత్మని అఖండితాత్మనా విచారమాణస్య, విచారమాణస్య అఖండితాత్మన. విచారమాణస్య అంటే నిధిధ్యాసనం చేసేవాని యొక్క, విచారం అంటే ఇక్కడ నిధిధ్యాసనం, విచారం చేస్తూ ఉండాలి. మామూలుగా అందరూ ఏం చేస్తారు విచారం? అబ్బాయి సీట్ వస్తుందో, అమ్మాయికి సీట్ వస్తుందా లేదా, అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా లేదా, అబ్బాయికి పెళ్ళి ఎప్పుడవుతుంది, అబ్బాయికి పెళ్ళయిందా, అమ్మాయికి ఎప్పుడు చేయాలి, పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టలేదే ఇంకా ఎప్పుడు పుడతారు, ఇదే కదా చేసేది విచారణ. ధ్యానం చేస్తున్నారు కదా జనం, కుటుంబ విషయాలు ధ్యానం చేస్తాం కదా, మన ప్లాన్ లేకుండానే ధ్యానం జరిగిపోతూ ఉంటుంది లోపల, వద్దన్నా ఆగదు అది, అంత స్పీడ్గా జరుగుతూ ఉంటుంది. వేదాంతం చదివే విద్యార్థి ఏం చేస్తాడు? అవన్నీ అట్లా ఉండనివ్వండి, ఈ విచారణ చేసుకుంటాడు. ఉదయం సాయంత్రం చేసుకొని తర్వాత కార్యక్రమాల్లో దిగుతాడు. వేషం వేసుకొని కోట్ వేసుకున్నట్లుగా భార్యగా భర్తగా తన బాధ్యతలు చేస్తుంటాడే కానీ నిజ విచారణ మానస్య, ఎవరైతే ఈ విచారణ చేస్తూ ఉంటాడో దేని గురించి? అఖండితాత్మన. ఎలా చెయ్యాలి? ఎటువంటి మనస్సుతో చెయ్యాలి? అఖండిత ఆత్మన. అఖండిత ఆత్మన మీన్స్ విజాతీయ ప్రత్యయ అనంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహ అన్నారు.
మనసు ఎటువైపు పోకుండా అన్బ్రోకెన్ థాట్ అంటారు. ఖండితం అంటే ఏమిటి? మనసు కాసేపు ఇక్కడికి పోతుంది, కాసేపు అక్కడికి పోతుంది. ఇది ఖండిత ఆత్మ. ఆత్మ అంటే ఇక్కడ సచ్చిదానంద ఆత్మ కాదు, మనస్సు అని అర్థం. ఖండిత ఆత్మ. అఖండిత ఆత్మ అంటే ఎటువంటి చలనం లేనటువంటి మనస్సుతో అన్నారు. అఖండిత ఆత్మన. విశుద్ధ భావన అంటే శుద్ధమైనటువంటి భావన అంటే జ్ఞానం. శుద్ధమైనటువంటి జ్ఞానంతో ఎటువంటి అడ్డంకులు లేనటువంటి జ్ఞానం. ఇంట్లో సమస్యలు ఉండొచ్చు, ఒంట్లో అనారోగ్యం ఉండొచ్చు, పిల్లలు కానీ ఏదైనా సరే సమస్యలు ఉన్నా సరే ఇవన్నీ కూడా నా యొక్క నిధిధ్యాసనాన్ని ఆపలేవు. ఉంటే ఉన్నాయి, కానీ వాటన్నిటినీ కూడా నేను సీరియస్గా తీసుకోకూడదు. అవన్నీ సహజం, అవన్నీ సహజం అని చెప్పి, అంతేగాని ఆ కష్టం వచ్చిందండి, ఈ కష్టం వచ్చిందండి, అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గరికి వస్తా స్వామిని, అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు వచ్చేదే ఉంది, ఎప్పుడు మీ దగ్గరే ఉంటా, నా దగ్గర ఉండక్కర్లేదు, నా దగ్గర ఎందుకు ఉండడం, ఎప్పుడు మీ దగ్గరే ఉండేటట్లుగా ఆశీర్వదించండి అంటే నా దగ్గర ఉండి ఏం చేస్తావు? శాస్త్రంతో ఉండని చెప్తాను నేను. అది కావాల్సింది. శాస్త్రంతో ఉండండి ఎప్పుడూ కూడా. గురువుతో ఉండడం అంటే ఏమిటి? గురువు చెప్పే శాస్త్రంతో ఉండాలే, కానీ శాస్త్రాన్ని వదిలిపెట్టి గురువే అనుకున్నామనంటే మళ్ళీ మనం బోల్తా పడతాం. అది బోల్తా అంటే తెలుసా? పల్టీ. అందుకని శాస్త్రంతో ఉంటేనే గురువుతో ఉన్నట్లు. గురువుకు అదే ఇష్టం. అంతేగాని నిజమైన పూలమాల ఏమిటి తెలుసా గురువుకి? మనం ఎప్పుడు శాస్త్ర చింతన చేస్తూ ఉంటే గురువుకు అత్యంత ఆనందం. అది ఎప్పుడు శాస్త్ర చేస్తూ ఉండాలి. అది విశుద్ధ భావన, శుద్ధమైనటువంటి ఆలోచన. హన్యాద్ అవిద్యాం అచిరేణ కారకై. ఈ అవిద్యని, అజ్ఞానాన్ని త్వరగా వదిలిపెట్టు. అచిరేణ తర్వాత చూసుకుంటామండి. అమ్మాయికి పెళ్ళైన తర్వాత, అబ్బాయికి పెళ్ళైన తర్వాత పోస్ట్ పోన్ చేస్తూ కూర్చోవాకు. ఎప్పుడు ముసలితనం వస్తుంది, ఎప్పుడు ముసలితనం వస్తుంది లేండి, తర్వాత ఎప్పుడో కాదు, మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆ విధంగా ఈ యొక్క అజ్ఞానాన్ని వదిలిపెట్టు అని చెప్తున్నారు. తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.